మహిళల జీవితాల్లో వెలుగులు నింపిన గొప్ప నాయకుడు సీఎం జగన్ అని ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు అన్నారు. సోమవారం భీమడోలు మండలం గుండుగొల్లు గ్రామంలో పార్టీ అధ్యక్షులు ముదుండి సూర్యనారాయణరాజు అధ్యక్షతన వైఎస్ఆర్ చేయూత చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే వాసుబాబు ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీతో కలిసి పాల్గొన్నారు. తొలుత స్థానిక మహిళలు ఎమ్మెల్యే వాసుబాబుకు హారతులు పట్టి స్వాగతం పలికారు. అనంతరం సీఎం జగన్ చిత్రపటానికి మహిళలతో కలిసి ఎమ్మెల్యే పాలాభిషేకం చేశారు. దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా మండలంలోని 13 పంచాయతీలకు చెందిన 3,789 మంది లబ్ధిదారులకు 7,10,00,000 రూపాయల చేయూత చెక్కులను జడ్జి చైర్పర్సన్తో కలిసి ఎమ్మెల్యే మహిళలకు అందజేశారు. కార్యక్రమంలో ఉంగుటూరు నియోజకవర్గ పరిశీలకులు మామిళ్లపల్లి జయప్రకాష్, ఎంపీపీ కనుమాల రామయ్య, జడ్పీటీసీ తుమ్మగుంట భవానీరంగ, ఏఎంసీ చైర్పర్సన్ ఇంజేటి నీలమ్మ జూనియర్, వైసీపీ బీసీ నాయకులు గంటా ప్రసాదరావు, డీసీసీబీ డైరెక్టర్ కందులపాటి శ్రీనివాస్, పార్టీ మండల అధ్యక్షులు రావిపాటి సత్య శ్రీనివాస్, సర్పంచ్ కూర్మా లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మంచి అవకాశం ఇచ్చారు. మన గ్రామం నుంచి దాదాపుగా 900 మందికి ఇవ్వడం జరుగుతుంది. పథకాలు మొత్తం ఆగిపోతాయి. అమ్మఒడి రాదు, రైతు భరోసా రాదు, విద్యాదీవెన రాదు, వసతి దీవెన రాదు, అసలు మన ఇంటికి వాలంటీరే రారు. ఇవన్నీ గుర్తు పెట్టుకొని రాబోయే రోజుల్లో కొంతమంది అటు ఇటుగా ఉంటారు. అంటే వాళ్ళ భర్తలు నియోజకవర్గంలో చేస్తూ ఉన్నారు. నేను 2 నెలల నుంచి చూస్తున్నాను. ఆయన శంకుస్థాపనలు కాదు, ఓపెనింగ్లు చేసుకుంటూనే ఉన్నారు. నన్నే ఒక 10కి 20 30 ఎక్కడైనా చెరువులు మంచినీళ్ళు ఒకసారి మీరు గుర్తు పెట్టుకోండి. ఇంటికాడే బయటికి వెళ్ళాల్సి మళ్ళా ఆ 1వ తారీఖు మీకు తారీఖు గుర్తక్కల వాలంటీర్లకు పెన్షన్ ఇచ్చారంటే 1వ తారీఖు లెక్క. అంత గొప్పగా తారీఖుని గుర్తు చేసేలాగా జగన్మోహన్ రెడ్డి గారు మరి పెన్షన్ విధానం మార్పులు చేశాడు. ఒక పెన్షనే కాదు, ఇన్ని పథకాలు మీ ఇంటికి మీ డోర్ స్టెప్కి వస్తూ ఉన్నాయి. ఎలా వస్తారని జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్పగా ఆలోచించాడో గుర్తించుకోండి. ఇదే వాలంటీర్ వ్యవస్థ ఒక పథకానికి నిర్దిష్ట ప్రణాళికలు ఉన్నాయి. అమ్మఒడికి ఒక రకమైన సిస్టమ్, పిల్లల చదువులు కావాలి, 6 ఏళ్ళు నిండి ఉండాలి, స్కూల్ గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళి ఉండాలి, వాళ్ళకి బిలో 18,000 చెయ్యూత. ఎప్పుడైనా చెయ్యూత పథకం మనకు వచ్చిందమ్మా? 18,000 ఎవరైనా వేసారా? కానీ మన జగనన్న ఆయన ఇచ్చిన మాట తప్పకుండా ఈరోజు 18,000 వేస్తే ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా 4 విడతల్లో కూడా 18,000 చొప్పున ఈ రోజుకి 75,000 ఒక మహిళకి ఒక్క పథకం ద్వారానే వస్తున్నాయి. ఇంకా చిన్న వడ్డీ, డ్వాక్రా రుణమాఫీ, అమ్మఒడి ఇవన్నీ కూడా కలుపుకుంటే మన జగనన్న సంవత్సరానికి ఒక్క మహిళకి ఎన్ని డబ్బులు వేస్తున్నారో ఒకసారి మీరు ఆలోచించి. మనకి రేపు 2024లో కూడా పోటీ చేయబోతూ ఉన్నారు. మన వైసీపీ తరఫున మన ఎమ్మెల్యే అభ్యర్థి వాసుబాబు గారు. అటుపక్క నుంచి ఎవరున్నారు తల్లి తెలుసా మీకు? ఎవరికీ తెలియదు. ఓ పక్కన తెలుగుదేశం గన్ని నాదంటే నాదంటా ఉన్నాడు, ఇంకొక పక్కన జనసేన ధర్మరాజు నాదంటే నాదన్నాడు. ధర్మరాజు గారు అయితే మినిస్టర్ కూడా అయిపోతారని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు. మధ్యలో బీజేపీ ఆవిడ వచ్చింది, ఆవిడ కూడా నాదంటే టికెట్ అవేమీ కాదన్నట్టుగా మళ్ళీ నిన్న మొన్న నుంచి ఇంకో అభ్యర్థి పేరు ఇప్పిస్తా ఉన్నారు. జగన్ గారు చెప్పినట్టు ఆయన చెప్పిన ప్రతి పథకాన్ని కూడా ఈ ఎలక్షన్ 5 సంవత్సరాల్లో పూర్తి చేసి మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఆయన చెప్పిన ప్రతి పని ఇక్కడ లోకల్ నాయకులు, మన నియోజకవర్గ శాసనసభ్యులు వాసుబాబు గారు ప్రతి పని తుచా తప్పకుండా చేసి ప్రజల మనం